అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, రోజు మనం కొన్ని జిల్లాల గురించి రివ్యూ చేస్తున్నాం కదా. 2024లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేసి, ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనేసి. ఈరోజు ఆ, కృష్ణా డిస్టిక్ మరియు గుంటూరు జిల్లా, ఇది మెయిన్గా క్యాపిటల్ రీజన్. సో మొత్తం 13 జిల్లాల్లో మిడిల్ ఆఫ్ ద స్టేట్ అనుకోవచ్చు. అలాంటి ఏరియాలో ఒక మంచి ప్లేస్ చూసుకునేసి ఆ, అప్పటి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ అమరావతిలో రాజధానిగా ఎన్నుకుంది. అలాంటి చోట కేవలం గుంటూరు జిల్లాలో 17లో 17లో 15 గెలిచారు. టీడీపీ 15 వైసీపీ గెలిచింది. కృష్ణా డిస్టిక్లో 16లో 14 గెలిచారు 2019లో. రెండు ఎంపీ సీట్లు గెలిచినా కూడా ఒక్కొక్క ఎంపీ కింద రెండు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. మరి ఎంపీకి క్రాస్ ఓటింగ్ బాగా జరిగినట్టుగా ఉంది. ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎలా ఉంది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా? కొంతమంది ఈసారి ఈ రెండు జిల్లాల్లో ఒక్క సీటు వైసీపీకి ఇచ్చినా కూడా అవమానమే అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏంటి, ఎలా ఉంది ప్రస్తుత సిచ్యువేషన్? మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ రెండు కూడా వాణిజ్య పరంగా బాగా చెప్పుకోదగ్గ జిల్లాలు. ఒక రకంగా ఆయుపట్టు అని చెప్పొచ్చు రాష్ట్రం మొత్తానికి. అంటే కృష్ణా జిల్లాలో విజయవాడ ఉండటము, బందరు క్యాపిటల్ అయినా సరే కృష్ణా డిస్ట్రిక్ట్ కి పాత కృష్ణా జిల్లాకి, కానీ రాజకీయం మొత్తం విజయవాడలోనే జరిగేది. అంటే ఇప్పుడు మనకి దేశ రాష్ట్రం మొత్తానికి రెండు రాజధానులు అని చెప్పుకోవచ్చు. ఒకటి హైదరాబాదు, ఒకటి ఇది ప్రకటిత రాజధాని అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్రకటిత ఆ, రాజకీయ రాజధాని మట్టుకు విజయవాడే. అంటే విజయవాడకి అంత పేరుంది. ఈసారి విజయవాడ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా గొప్పతనం చెప్పాలంటే మన వీడియో సరిపోదు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలని ఒక మలుపు తిప్పగలిగే సామర్థ్యం ఉన్న జిల్లాలు ఈ రెండు. ఆ, ఇప్పటి వరకు మనకి ఆ, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కృష్ణా జిల్లా నుంచి మనకి ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, ఒక్కరే. అయితే కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా అవనివ్వండి, కమ్యూనిస్టులు అవనివ్వండి, ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన తెలుగుదేశం కావచ్చు, ఏదైనా సరే చక్రం తిప్పింది మట్టుకు విజయవాడే. దాని ఆ విషయంలో నో డౌట్. అక్కడ ఆమ్, ఆటో నగర్ ఉండటము, బులియన్ మార్కెట్ బాగుండటము, అలాగే వన్ టౌన్ అసలు ఎప్పటి నుంచో, అంటే స్వాతంత్ర రాక పూర్వం నుంచి వన్ టౌన్ అంటే పాత బస్తీ. ఇప్పుడు హైదరాబాద్ కి పాత బస్తీ ఎట్లా చెప్పుకుంటారో, విజయవాడకి వన్ టౌన్ అలాంటిది. అలాంటి ఆ, కృష్ణా జిల్లాలో పేరెన్నికన నాయకులు ఉన్నారు. అలాగే అసలు ఒకానొక సందర్భంలో అసలు విజయవాడ రాజధాని అయితే ఎలా ఉంటది అని కూడా పాత రోజుల్లో ఆలోచించిన సందర్భాలు ఉన్నాయంట. సరే, అవన్నీ పాత కథలు. ఇప్పుడు మనకి చూసుకుంటే గనక పోయినసారి కృష్ణా జిల్లాలో ఓడిపోవడం ఏంటి, గుంటూరు జిల్లాలో ఓడిపోవడం ఏంటి అంటే దానికి ఒక రెండు మూడు కారణాలు కొంచెం రేఖామాత్రంగా చెప్పుకుందాం. కొంతమంది క్యాండిడేట్ని మార్చాలి, మార్చలేదు చంద్రబాబు నాయుడు. దానిని ఆసరాగా చేసుకొని వైసీపీ వాళ్ళు కరెక్ట్ గా, అంటే రాజకీయాల్లో బహుశా ఇలాగే జరుగుతుంది. ఏంటంటే ఒకరి లోపాలు ఇంకొకరు పట్టుకోగలిగితే ఆ లోపాల మీద, అంటే గ్యాప్స్ ఫిల్ చేయడం అనమాట. ఆ గ్యాప్స్ ఫిల్ చేసిన పని చాలా చాకచక్యంగా ఆ, జగన్మోహన్ రెడ్డి చేశాడు. వాటిల్లో ఏంటి అంటే అతను క్యాపిటల్ ఏదైతే అమరావతి ఉందో ఆ అమరావతి విషయం రాద్ధాంతం చేసి, తరువాత రాద్ధాంతం చేశాడు. ముందేం చెప్పాడు? నేను అమరావతిని కొనసాగిస్తాననే చెప్పాడు. అంతకుముందు అసెంబ్లీలో ఏం చెప్పాడు? అసలు ఇంత ఈ ప్రదేశం కాదు, నేనైతే ఇంకా ఎక్కువ తీసుకునేవాడిని, ఎక్కువ ల్యాండ్ అవసరము అని చెప్పాడు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు అంటే, ప్రతి వాళ్ళు బొక్క బొర్ల పడింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి
చంద్రబాబు కంటే కూడా సామర్థ్యం ఉన్నవాడు. ఎంత సామర్థ్యం లేకపోతే అంత చిన్న వయసులో పదే పదే ఇదే మాట చెప్పుకోవాల్సి వస్తుంది మనం. తండ్రి అధికారం ఉంటేనే అంత సంపదను సృష్టించుకున్నాడు. అదే అతనికే అధికారం ఇస్తే అతనికి డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే లెక్కకు మిక్కిలి డబ్బులు ఉన్నాయి. అతనికి డబ్బులతో పనే ఉంది. అతను ఇంకా ఆ, ఈ రాష్ట్రాన్ని కూడా తనకి ఎంత చేసుకున్నాడు, ఈ రాష్ట్రానికి కూడా అంత చేస్తాడు అని పాపం నమ్మారు ప్రజలు. నమ్మి అతనికి పట్టం కట్టారు. ఒకవైపు తెలుగుదేశంలోనేమో కొంతమంది ఎప్పటి నుంచో ఉన్న మహారాజ పోషకులు వాళ్ళు ఎంతో కొంత ఒక 4 టర్ములు 3 టర్ములు ఎమ్మెల్యేలుగా చేసి ఆ, ఆ, ఉమ్, కాస్త డబ్బును బాగానే కూడబెట్టుకున్నారు. ప్రభుత్వం ఉన్న అధికారంలో లేనప్పుడు కానీ అధికారం వచ్చిన తర్వాత కానీ బాగా సర్దుబాటు చేసుకున్నారు అనే ఒక ఉద్దేశం కూడా కొంతమంది నాయకుల మీద ఉంది. అట్లాంటి వాళ్ళని మార్చాలి అని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సాహసం చేయలేకపోయారు, మార్చే సాహసం. ఈసారి చేశారు. అందువల్ల 2019లో దీన్ని ఇంకెక్కడికో తీసుకెళ్తాడు. పైగా ఇంకొకటి ఏం చెప్పారంటే ఆయనకు వయసు అయిపోయింది, కొడుకు చూస్తే పప్పు, ఉమ్, అమ్, మేమైతే బాగా చేస్తాము అని చెప్పటము. మనుషులు కూడా ఏంటి అంటే గోముఖ వ్యాఘ్రాలనే నమ్ముతారు మనుషులు కూడా. అలానే నమ్మారు. నమ్మి అతనికి పట్టం కట్టారు. సరే, పట్టం కట్టిన తర్వాత ఏమైందో ఈ 5 సంవత్సరాల విధ్వంస కాలాన్ని మనం చూసాం. చూసిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ 2 జిల్లాల్ని నాశనం చేసినంతగా రాష్ట్రంలో ఏ జిల్లాల్ని నాశనం చేయలేదు. ఈ 2 జిల్లాలు ఎందుకు నాశనం అయినాయి అంటే ఒక పక్క 34,000 ఎకరాలు భూమి రైతుల దగ్గర నుంచి రాజధాని కోసం తీసుకున్న తర్వాత ఇటు రాజధాని నిర్మాణము జరక్క, అటు వ్యవసాయము జరక్క ఆ రాష్ట్రం ఎంత నష్టపోయిందండి. కాకపోతే కొంతమంది రైతులు అక్కడ ఉన్న పొలాలు అమ్ముకుని వేరే ప్రాంతాలకు వెళ్ళి వ్యవసాయం అంటే ఇచ్చ చావని వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉమ్, జరగాల్సిన అభివృద్ధి ఆగిపోవటం వల్ల ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. ఏ రోజైతే 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడో ఆ రోజు నుంచి రాజధాని గ్రామాలు ఏవైతే ఉన్నాయో 39 గ్రామాలు ప్రజలు కంటి మీద కునుకు లేదంటే చెప్పండి. అసలు ఆ రాష్ట్రాలను అయితే తను 3 రాజధానులు అన్న మొదటి సంవత్సరం మట్టుకు వాళ్ళకి ఒక హిట్లర్ పరిపాలన చూపించాడు. అసలు ఆ గ్రామాలన్నీ చాలా అంటే ఏమైనా గ్రామాలు అన్నాక గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడికక్కడికి పరిష్కారం చేసుకునే గ్రామాల్లోకి నిరంతరం బూట్ల చప్పుడు, నిరంతరం ఒక నిఘా, నిరంతరం ఎవరు నోరు తెరిస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయటం. అసలు ఒక ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఓ పక్కన పొలాలు ఇచ్చి కౌళ్ళు తీసుకుంటూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది అనుకున్న రాజధాని కట్టకుండా అట్లా ఆపేయడం ఒక బాధ అయితే, రెండో బాధ అక్కడ నిరాహార దీక్షలు చేసుకోనివ్వండి, ఎంత ప్రశాంతంగా చేసుకోనివ్వండి. వాళ్ళు కనకదుర్గమ్మ అమ్మవారికి ఏవో మొక్కులు చెల్లించుకుందామని బయలుదేరితే అసలు ఆ మహిళల్ని ఆ కొట్టిన విధానం కావచ్చు, అలాగే తన పేటిఎం బ్యాచ్ తోటి ఆ రాజధాని మహిళల్ని పేటిఎం మహిళలు అని చెప్పి వాళ్ళు పేటిఎం కుక్కలు అయి ఉండి వీళ్ళని పేటిఎం బ్యాచ్ అని చెప్పి అనటము, కూకట్పల్లి ఆంటీలు అనటము చాలా అవమానకరంగా. ఆ కూకట్పల్లి ఆంటీలు అన్న అతనికి ఈ రోజుకి కూడా వైసీపీ పార్టీలో మంచి హవానే నడుస్తుంది. మొదటిసారిగా కూకట్పల్లి ఆంటీలు అన్న అతన్ని బహిరంగంగా నేను విమర్శిస్తే ప్రోగ్రాంలో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడైనా తారసపడితే కూడా అతను భయంగా దాక్కున్నట్టు వెళ్తాడు. ఒకరోజు మీ ఇద్దరికి కలిపి మేము ఒక కంబైన్డ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామని ఒక ఛానల్ వాళ్ళు అంటే అతను పారిపోయాడు. అదేమంటే ఏమని పారిపోయాడు? నేను ఏదన్నా అన్నాను అనుకోండి, ఆమె మహిళ, ఆమె ఫీల్ అవుతారు అని. అంటే చూడండి అతను తప్పు మాట్లాడింది అతనికి తెలుసు. నేను 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 మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పి పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటారు, బోల్డ్ నగలేసుకుంటారు. వీళ్ళకి రాజధాని అవసరమా?
రాజధాని పోతే ఏళ్ళకి వచ్చింది ఏంటి? ఏమి రైతులు పట్టు చీరలు కట్టుకోకూడదా? రైతులు అంత ఈ ఈ ఈ ఈ సమాజంలో హక్కున్న వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేరండి. రైతులదే హక్కు. ఎందుకంటే వాళ్ళకి మోసాలు చేయటం రాదు, మోసపోవటమే తెలుసు. గిట్టుబాటు ధర రాకపోయినా ఆ రోజుకి అనాకానికి అమ్ముకుని కళ్ళల్లో నీళ్లు, గొంతులో దుఃఖాన్ని దిగమింగుకుని వాళ్ళు మళ్ళీ వచ్చి వ్యవసాయమే చేస్తారు తప్పితే ఇంకొకటి చేత కాదు వాళ్ళకి. ఉం? ఈ ప్రపంచం మొత్తానికి వాళ్ళు పని చేయకపోతే నోట్లోకి తిండి రాదు. అయినా సరే రైతుల మీదనే దాడి చేయటం అనేది పరిపాటి అయిపోయింది. సరే, ఏది ఏమైనానండి, ఇవాళ ఈసారి ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించుకోకపోతే రాజధాని పరిస్థితి ఇంకా ఇంకా హీనంగా మారుతుంది. కాబట్టి ఈ సంగతి ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఈ రెండు జిల్లాలు, అంటే రెండు జిల్లాల నడుమున అమరావతి వస్తే ఇటు ఈ జిల్లాకి లాభం, అటు ఆ జిల్లాకి లాభం. ఈ రెండు జిల్లాలు లాభపడటం ఒక ఎత్తు అయితే, అసలు మనకి రాజధాని లేని రాష్ట్రం అని పిలిపించుకుంటున్న దౌర్భాగ్యం నుంచి రక్షించాలి అంటే గనక, ఆ వేళ మనం కొంచెం పురాణాల్లోకి వెళ్తే గనక, ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరిస్తాడు. అయితే అది దీన్ని గనక మనం రాజధానికి గనక పోల్చుకుంటే గనక, ఇవాళ మనం రాజధాని లేని పరిస్థితుల్లో, అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు గనక ఖచ్చితంగా మళ్ళీ ఈ కూటమి వస్తే గనక, ఈ జగన్మోహన్ రెడ్డి మొండి పాలన గనక, దుర్మార్గ పాలన దించేస్తే, ఇవాళ ఉమ్, మనకి రాజధాని వస్తుంది ఫస్ట్. తర్వాత సంగతి ఏదైనా కానివ్వండి, ముందు రాజధాని కావాలి మనకి. మనం గర్వంగా మాకు ఒక రాజధాని ఉంది అని చెప్పుకుంటాము. నెమ్మదిగా డెవలప్ అవుతుంది, కంగారేం లేదు. ముందు ఆత్మగౌరవానికి మించింది ఏదీ లేదండి ప్రపంచంలో. ఓ పూట తిండి లేకపోయినా పస్తుంటాం కానీ ఆత్మగౌరవాన్ని మట్టుకు తాకట్టు పెట్టుకోకూడదు. ఆత్మగౌరవం లేకపోతే ఎంత సంపదలు ఉన్నా ఉపయోగమే లేదు. మరి అలాంటి ఆత్మగౌరవాన్ని ఆ తెచ్చుకోవాలి. మనం పోయిన ఆత్మగౌరవాన్ని మనం తెచ్చుకోవాలి. అందుకే ఆ రోజు ద్రౌపది ఆ, కి ఎట్లా అయితే రక్షణ దొరికిందో కృష్ణుడి ద్వారా, ఇప్పుడు ఈ రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం ద్వారా ఈ ప్రాంతాలకి ఒక ఆత్మగౌరవాన్ని దక్కించుకున్న పరిస్థితి వస్తుంది. అందుకోసమైనా ఈ రెండు రాష్ట్రాలకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని మట్టు ఖచ్చితంగా ఆ రెండు జిల్లాల్లోనూ ఒక్క సీటు రాకపోయినా గానీ కూటమికి, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు గెలిచినా గానీ అన్యాయమే అని మాట్లాడుకోవడానికి కారణం ఇది. ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చేయటం, ఈ ఈ ఈ ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం మీద పడింది. కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ఉన్న రాజధానిని నిర్మాణాన్ని ఆపేయడం వల్ల ఈ ఎఫెక్ట్ రాష్ట్రం అంతా పడింది. పైగా రాష్ట్రానికి దిక్కులేని రాష్ట్రం లాగా తయారైంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళవలసిన అగత్యం కూడా ఈ రాజధానే, ఆ, మనకి రాజధాని లేకపోవటం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఎవరికి ఎన్ని అపోహలున్నా, ఎవరికి ఎన్ని ఆ, కొన్ని విషయాలు మనస్కరించకపోయినా, మనం రాజధాని కోసం అవన్నీ దిగమింగుకొని కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ రెండు జిల్లాల మీద ఉంది. అందుకే ఈ రెండు జిల్లాల్లోనూ ఖచ్చితంగా ఆ వైసీపీకి అసలు పుట్టగతులు లేకుండా చేయాల్సిన చారిత్రక అవసరం ఉంది ఇవాళ. ఆ రోజండి, నేను ఆ రైతుల ఉద్యమంలో కూడా నేను పాల్గొన్నాను. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి ఒక పెద్ద ఆ మహిళలు పురుషులు అందరూ కలిసి ఆ అమరావతి దగ్గర నుంచి, అంటే హైకోర్టు దగ్గర నుంచి మొదలెట్టి తిరుపతి వరకు పాదయాత్ర చేశారండి. ఆ పాదయాత్ర ముగింపు రోజున నేను తిరుపతి వెళ్ళటం జరిగింది. ఆ రోజు ఆ మహిళల్ని చూస్తే ఒక 10-12 కిలోమీటర్లు ఆ మహిళలతో కలిసి నేను కూడా నడిచాను. ఆ నడిచిన రోజు ఆ అనుభవాన్ని మట్టుకు నేను మర్చిపోలేను. ఎట్లా అంటే ఆ మహిళలండి చెప్పులు లేకుండా అన్ని కిలోమీటర్లు నడిచారండి. అసలు ఇది చరిత్రలో సాధ్యమా అండి మామూలుగా అయితే? అసలు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు నడవటానికి మేము అల్లాడిపోయామే. అట్లాంటిది మహిళలు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు అంటే
మామూలు విషయం అండి. వాళ్ళకి ఎంత పట్టుదల లేకపోతే, ఎంత రాజధాని మీద ఇష్టం లేకపోతే వాళ్ళు మహిళలు అలా చేయగలుగుతారండి? ఆ రోజు చూశాను, నేను అనుకున్నాను ఇది ఒక రకంగా ఇంకొక స్వాతంత్ర పోరాటం, ఈ రాజధాని కోసం మహిళలు చేసిన పోరాటం అవిశ్రాంతంగా నిరాహార దీక్షలు ఈ రోజుకి కొనసాగుతున్నాయి. నిరాహార దీక్షలు, ఆ నిరాహార దీక్షలు అక్కడ జరగకుండా ఉండటం కోసం ఆ మాకు 3 రాజధానులు కావాలి అని ఈ రాజధానుల కోసం వేసుకున్న శిబిరానికి దగ్గరలో 3 రాజధానుల్ని సపోర్ట్ చేస్తూ కూడా ఒక ఉద్యమం తాత్కాలికంగా నడిచింది. అంటే అది ఒక పేటీఎం ఉద్యమం అన్నమాట. ఇక్కడ వీళ్ళు మట్టుకు స్వచ్ఛందంగా వస్తున్నారు మహిళలు. ప్రతిరోజు అక్కడ మహిళలు శిబిరంలో కూర్చుంటారు. వాళ్ళకి ఒకటే నినాదం, లాఠీలతో కొడుతున్నా, ముళ్ళ కంచెలు వేసినా, ఏం చేసినా సరే వాళ్ళు మాకు అమరావతి రాజధాని అన్నారు తప్పితే ఇంకొక మాట అనలేదు. అసలు ఈ రోజు కృష్ణా గుంటూరు జిల్లాల గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎవరైనా రాష్ట్రం మొత్తం మీద చదువు కావాలి అంటే విజయవాడ గుంటూరే రావాలి. సాక్షాత్తు కేసీఆర్ కొడుకు కూడా గుంటూరులో చదువుకున్నాడు, చెప్తుంటాడు అప్పుడప్పుడు నేను గుంటూరులో చదువుకున్నానని. గుంటూరులో ఉన్నన్ని కాలేజీలు, గుంటూరు మెడికల్ కాలేజీ, విజయవాడలో ఎన్టీఆర్ పెట్టిన హెల్త్ యూనివర్సిటీ, ఆయన పేరు తీసేయొచ్చు. రేపొద్దున మళ్ళీ కూటమి ద్వారా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని అదే. ఎన్టీఆర్ జరిగిన అవమానాన్ని మట్టుకు, ఆ అవమానాన్ని సహించేది లేదు, పేరు మార్చాల్సిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిందే. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఎంత చేతగాని ప్రభుత్వం అంటే వీళ్ళు పేరు మార్చి కూడా ఆ, వైఎస్ అనే ఒక పేరు మార్చారు తప్పితే అసలు ఎన్టీఆర్ లో ఆర్ ఉంచుకున్నారండి వాళ్ళు. ఎంత దుర్మార్గం అండి! అంటే మీకు లెటర్స్ సరిపడా లెటర్స్ పెట్టుకోవటం ఉద్దేశం కూడా లేదు మీకు. ఆ సత్తా కూడా లేనప్పుడు పేర్లు మార్చాల్సిన అవసరం ఏంటండి? 2 అక్షరాల మార్చేది. అంటే ఏది ఏమైనప్పటికీ అసలు ఆ విద్యార్థుల భవిష్యత్తు ఎంత ఆడుకుంటున్నారండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారు అక్కడ. పోయిన సంవత్సరం వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది, వాళ్ళకి మార్క్ లిస్ట్ ఇస్తుంది. ఈ ఇయర్ వైఎస్ఆర్, రేపొద్దున థర్డ్ ఇయర్ లో మళ్ళీ వాళ్ళకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వస్తుంది. ఈ గందరగోళం ఎందుకండి? నువ్వు కావాలనుకుంటే నీ తండ్రి మీద నీకు ప్రేమ ఉండటంలో తప్పులేదు, ఉండనివ్వండి. మీరు చక్కగా ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒకటి, ఢిల్లీలో ఎయిమ్స్ లాంటి ఎయిమ్స్ ఒకటి తీసుకొచ్చుకోండి, పెద్దది కట్టండి. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా ఆపుతారా? అలా చేయలేదు. అందుకే ఇది నేను ఇంకా చెప్పాలంటే ఈ 2-3 రోజులు పడుతుంది వీళ్ళ దుర్మార్గాలు చెప్పాలి అంటే. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇప్పుడు జరిగిన వాటన్నిటికీ ఒక ముగింపు పలకాలి అంటే గనక ఉమ్, కూటమి గెలవాల్సిందే ఈ 2 జిల్లాల్లోనూ. పైగా ఈ 2 జిల్లాల్లోనూ ఎంపీ సీట్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల సీట్ల వరకు మొత్తానికి మొత్తంగా కూటమి గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. సో రైతులకి, ముఖ్యంగా రాజధాని రైతులకి జరిగిన అవమానాలు, మహిళలకి పాదయాత్రలో మీరు పాల్గొన్న విశేషాలు, ఈ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా గురించి చాలా చక్కగా చెప్పారు. చూద్దాం మరి. ప్రజలైతే తీర్పు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. మరి ఇంకా 2-3 రోజులు, ఇంకా ఎక్కువ ఆలస్యం కూడా లేదు. మీరు చెప్పినట్టు 1-2 సీట్లు కూడా ఇస్తారా, లేదంటే అవి కూడా ఏమి ఇవ్వరా? చూద్దాం మరి. ధన్యవాదాలు మేడం. ఇవ్వకూడదండి. చూద్దాం మేడం. ధన్యవాదాలు మేడం.